గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భూములు ఎవరో కొల్లగొట్టారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు హైలైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ మాత్రం చేయట్లేదు. ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొస్తుంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి. తాజాగా ఒక వృద్ధురాలు హైకోర్టును ఆశ్రయించిన సంఘటన ఇది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం, అంటే ఇప్పుడు రాజధాని ప్రాంతం, రాయంపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరు శేషగిరమ్మ, ఆమె కుమార్తె చెరుకూరు వెంకాయమ్మ, మానసిక వైకల్యం గల మనవరాలు చెరుకూరి శ్యామల కారు నిర్మాణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తమ జీవితానికి చివరి ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని, తాము ఎన్ని ఫిర్యాదులు వెంతలు ఇచ్చినా పట్టించుకోలేదని హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తమ ఏకైక ఆధారం లాగేసుకోవడం వల్ల తమ జీవనాధారం పోయిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తమ ఫిర్యాదులు వెంతలు పట్టించుకోవడం లేదని, తద్వారా రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ముఖ్యంగా జీవన హక్కు ఆర్టికల్ 21, సమానత్వ హక్కు ఆర్టికల్ 14, ఆస్తి హక్కు ఆర్టికల్ 300A ఉల్లంఘించబడిందని వాపోయారు. తమ దుస్థితి దృష్ట్యా పిటిషనర్లు ముగ్గురు హైకోర్టును 2 ప్రధాన అంశాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక కేర్ టేకర్ నియమించి తమ ఆహారం, వైద్య చికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులు భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ సహాయం అందించలేని స్థితిలో ఉంటే కారు నిర్మాణానికి తమకు న్యాయపరమైన అనుమతి ఇవ్వాలని కోరారు. మానవ గౌరవం లేకుండా జీవించడం కన్నా గౌరవంగా మరణించడం మేలు, మమ్మల్ని ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసిందంటూ వృద్ధురాలు శేషగిరమ్మ పిటిషన్లో పేర్కొన్నారు. కేసు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లోని మానవ హక్కుల ఉల్లంఘన కోణాన్ని బయటపెడుతుంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.